హలో! చాలామంది అడుగుతున్న రెసిపీ కొబ్బరి పాల పెరుగన్నం. ఈరోజు మనం తయారు చేసుకుందాం. అయితే అప్పటికప్పుడు తినేదానికన్నా పొద్దున చేస్తే మధ్యాహ్నంకి లేదా రాత్రికి నైట్ నానబెట్టుకున్న దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్‌కి చాలా బావుంటది. ప్రీబయాటిక్, ప్రోబయాటిక్‌గా కూడా బావుంటుందనమాట. పాలు ఇష్టపడని వాళ్ళు కొబ్బరి పాల దానికి వెళ్ళిపోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత కమ్మగుంటుందనమాట. అయితే మనం ఆల్రెడీ వండుకున్న అన్నం ఉంది కదా! ఇందులో మీ ఇష్టం అప్పటికప్పుడు కొబ్బరికాయని తీసుకొని మిక్సీలో వేసి పాలు తీసేసి ఫ్రెష్ పాలైనా వేసుకోవచ్చు. ఫ్రెష్ పాలే బావుంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను హోమ్ మేడ్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. అగారో కోకోనట్ మిల్క్ కూడా బావుంటుంది. మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది తెచ్చుకోండి. ఫస్ట్ కొంచెం ట్రై చేయండి. బావుందంటే రెగ్యులర్‌గా తినండి. హాయిగా ఉంటుంది టమ్మీకి, హెల్తీ కూడా. సో, ఇప్పుడు అన్నం నా దగ్గర రెడీగా ఉంది. అన్నంకి సరిపడా ఉప్పు తీసుకోండి. వేసి అన్నంలో మంచిగా మిక్స్ చేయండి. అన్నం మటుకి చల్లగా అయిపోవాలి. అన్నంలో ఫస్ట్ ఇలా మిక్స్ చేసేయండి. కొంచెం ఇలా నొక్కినట్టు అంటే పిసికినట్టు చేస్తే బాగుంటుంది. అన్నం కొంచెం మెత్తగా వండుకున్నదైతే చాలా బాగుంటుంది ఎప్పుడైనా పెరుగన్నంకి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలని వేసేద్దాం. నేను తీసుకున్న అన్నము ఇద్దరు పిల్లలైతే ముగ్గురు తినొచ్చు హ్యాపీగా. కొబ్బరి పాలని వేసేయండి. థిక్ కోకోనట్ మిల్క్ ఇవి. కొంచెం వేస్ట్ అవ్వకుండా లైట్గా వాటర్ వేస్తున్నా. అయితే పచ్చిమిర్చి తొడిమె ఉంటుంది కదా, తొడిమెతో సహా ఇందులో వేసేసి నైట్ కలిపి పెట్టేస్తే కనుక పెరుగు తోడుకుంటుంది. పచ్చిమిర్చి తొడుమున్నా ఎండుమిర్చి తొడుమున్నా వేసేయండి. ఇన్ కేస్ లేకపోతే, నా దగ్గర తొడిమె లేదు, అందుకే నేను కొంచెం పెరుగు వేస్తున్నాను. రెగ్యులర్గా మన ఇంట్లో ఉంటుంది కదా, ఆ పెరుగుని కొంచెం తోడుకి వేస్తున్నాను. చూడండి, ఇంతే వేసి ఉప్పు వేసాను కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసేయండి. పాలని వేడి చేయాల్సిన అవసరం లేదు, ఇలాగే పెట్టేయాలి. ఇంకా కొంచెం పెరుగు వేసి కలిపేసాం కదా, అస్సలు కదపకుండా అలాగే ఉంచేయండి. ఇంకా ఫుల్ నైట్ ఉంచేయచ్చు, లేదా పొద్దున వేస్తే సాయంత్రం వరకైనా, లేదా పొద్దున అంటే మీకు 7 o'clock 8 o'clock అలా స్టార్ట్ చేస్తే లంచ్ టైం కల్లా చాలా బాగుంటుంది. అలాగే ఒక ఫుల్ పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసేసి ఇందులో వేసేయండి. పెరుగుతో పాటు నాని ఉంటుంది కదా, పచ్చిమిర్చి తింటూ ఉంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో. ఇట్లా పెట్టేసిన తర్వాత నైట్ అంతా ఇలా పెట్టేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ తాలింపు పెట్టుకోవాలి. లేదా పొద్దునే మీరు ఇలా కలిపేస్తే లంచ్ బాక్స్ కోసం ఇచ్చేటప్పుడు మనకి తాలింపు చిన్న డబ్బాలో పక్కనేయండి. ఎందుకంటే అందులో ఉండే పప్పులు, మనం వేసే తాలింపు అంతా మెత్తగా అవుతుంది ఇందులో కలిపేస్తే. సో, సపరేట్గా ఇస్తే తినేటప్పుడు కలుపుకుంటే బాగుంటుంది. రండి తాలింపు చేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసి కాస్త నూనె వేసుకొని, కొబ్బరి నూనెతో తాలింపు చేసుకుంటే ఇంకా కోకోనట్ ఫ్లేవర్ బాగుంటుంది. మీ ఇష్టం చూసుకోండి. కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర, శనగపప్పు, ఒక్క ఎండుమిర్చి వేసాను నేను, జస్ట్ డెకరేషన్ కోసం బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి వేస్తే, పచ్చిమిర్చి తాలింపులో మధ్య మధ్యలో తింటూ ఉంటే భలే రుచిగా ఉంటుంది. సో, సన్నగా కట్ చేసేయండి, పెద్దగా కట్ చేయకుండా సన్నగా కట్ చేసి వేయండి. బాగా వేగనివ్వాలి. అలాగే నేను జీడిపప్పులు వేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. లాస్ట్లో కరివేపాకు. పసుపు వేసుకోం కదా పెరుగన్నం తాలింపు చేస్తే, ఇందులో కూడా వేసుకోం. రెడీ అయిపోయి సపరేట్గా చిన్న బాక్స్లో పెట్టిస్తే ఎప్పుడు తింటే అప్పుడు ఆ తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడే వేసేస్తే మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి. కొబ్బరి పాల పెరుగన్నం అస్సలు వదిలిపెట్టరు. సర్వ్ చేసేటప్పుడు ఇలా కొబ్బరి పాల పెరుగన్నం,
పైనుండి తాలింపు కొంచెం ఉంటే కనుక దానిమ్మ గింజలు వేస్తే బాగుంటుంది. చాలా చాలా యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది అడుగుతున్నారు, వాళ్ళందరి కోసమే కొబ్బరి పాల పెరుగన్నం.